కార్యకర్తలకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు అనేక మహానాడులు చూసింది తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, సుదీర్ఘ పోరాటాలు, ఎన్నో మహానాడు చేసుకున్నాం. మనకి అధికారము తెలుసు, ప్రతిపక్షము తెలుసు, కానీ ఎప్పుడు కూడా పోరాట స్ఫూర్తితో పనిచేస్తాం. ఇప్పుడు 164 సీట్లు వచ్చాయి కదా అని మనం ఎక్కువ కొంచెం తగ్గించాము, ఈ సంవత్సరం 164 సీట్లు వచ్చినాయి అని మనం విశ్రమించలేము. ఇటీవల కాలంలో గ్రామ దర్శిని అనే కార్యక్రమం పెట్టుకుని మనము ఉదయం నుంచి రాత్రి వరకు నాతో పాటు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు కూడా మీరందరికీ నిజంగా పాదాభివందనాలు చెప్పాలి. ఎందుకంటే మీ ఊరు వస్తే ఆ గంట ఉంటాం, కానీ ఉదయం నుంచి నాతో పాటు మండు టెండర్లో మధ్యాహ్నం ఎక్కడ భోజన విరామం కూడా ఇవ్వలేదు. అలాగా పరిగెడుతూనే ఉన్నాం. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఇంకా 4 ఏళ్ల తర్వాత. అంటే అధికారాన్ని మనం ఆధిపత్యం కోసం వాడతాం, అభివృద్ధి కోసం వాడతాం, ప్రజలకి ఇంకేం సేవ చేయాలని పరిగెడతాం. నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించబడి 43 ఏళ్ల తర్వాత కూడా నిర్విరామంగా అది దూసుకుపోతూ ఒక ప్రజాసేవకు అంకితమైందంటే ఆ మహానుభావుడు 1982 మార్చి 29వ తారీఖున ఈ పసుపు జెండాకి రూపకల్పన చేసి ఒక ఎజెండా ఇచ్చారు. మనకు రెండే తెలుసు, పసుపు జెండా, తెలుగుదేశం పార్టీ ఎజెండా. ఈ రెండే మన ఆయుధాలు. అయితే ఏ రోజు విశ్రమించం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేస్తాం, అధికారంలో ఉన్నప్పుడు పోరాట స్ఫూర్తితో పనిచేస్తాం, విశ్రమించని సైనికులు లాంటి వాళ్ళు. అయితే అక్కడక్కడ కొంతమంది అనుకుంటారు, నన్ను కూడా మొన్నే కదా గెలిచాం, నాకేంటి టార్చర్ మీద ఎందుకు మమ్మల్ని ఇలా పరిగెట్టిస్తున్నారు అని. ఈ మధ్యన నా కారు ఎక్కడానికి కూడా భయపడుతున్నారు, కారు మారిపోతున్నారు. ఎందుకంటే ఎక్కిన నుంచి యక్ష ప్రశ్నలు వేస్తుంటాం కదా, అది అవ్వలేదా, ఇది అవ్వలేదా, అది చేయమన్నాం కదా, ఇది చేయమన్నాం కదా, ఇట్లా. కాబట్టి నాకేమనిపిస్తుందంటే పసుపు సైనికుడు అనేవాళ్ళు ఈ 43 ఏళ్ల పాటు తను కోల్పోయిందే తప్ప సంపాదించింది ఏది ఉండదు. ఏ పసుపు సైనికుడు ఈ రోజునేమో ఆర్థికంగా బాగా లాభపడిపోయారనే సందర్భంలో మరి అది ఎలా సాధ్యమవుతుంది? 43 ఏళ్ళగా నాకు నా కుటుంబమే నేపథ్యం గుర్తుకొస్తుంటుంది. మా తండ్రి గారు మధ్యపాటి యోహాన్ గారు, ఆయన ఇప్పుడు లేరు, కానీ 1982 తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన జెండా మోపారు. నేను అనుకునేవాడిని, ఈయనేంటి మా కుటుంబాన్ని వదిలేసి మా యోగక్షేమాన్ని పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ అని సైకిల్ వేసుకుని ఊరు కూడా తిరుగుతుంటారు, కుటుంబాన్ని వదిలేశారు కదా అనుకున్నాం. కానీ ఆయన ఒక వ్యవస్థ కోసం పనిచేశారు, ఒక తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. ఆ జెండా మోస్తే ఆ పసుపు జెండా ఏం చేసింది అంటే మధ్యపాటి వెంకటరాజు లాంటి ఒక సామాన్యుడికి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చదివితే మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి రథసారథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక విప్లవంలో భాగంగా మధ్యపాటి వెంకటరాజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారు ఈ తెలుగుదేశం పార్టీ. అంటే నా తండ్రి మోసిన జెండా నన్ను అనాథని కానివ్వలేదు, అనాథకుడిని కానివ్వలేదు. ఈ గడ్డ మీద ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మధ్య తరగతి కుటుంబం నుంచి, దళిత కుటుంబం నుంచి వచ్చినవాడు అన్ని అవరోధాలు దాటుకుని సగర్వంగా అమెరికా గడ్డ మీద కాలు కట్టి ఉద్యోగం చేసేది ఈ పసుపు జెండా. అందుకే ఈ జెండా ఒక త్యాగంతో కూడుకున్నది. అందుకే నా తండ్రి మోసిన జెండానే నేను కూడా భుజాన్ని వేసుకున్నాను, నేను ఈ జెండా మోపుతాను. నిన్న మొన్నటి వరకు నా తండ్రి రోజు లేడు, కానీ జెండా నేను మోస్తున్నాను. రేపు నేనున్నాను, కానీ నా బిడ్డ కూడా జెండా మోస్తుంది. ఈ జెండా అనేది
పసుపు సైనికుడు పోరాటం కూడా అలాంటిదని గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క తెలుగు గడ్డ నేను చదువుకున్న వ్యక్తిగా, అనేక ఎనాలిసిస్ చేసే వ్యక్తిగా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పుల్ని అర్థం చేసుకునే వ్యక్తిగా చెప్తున్నాను. తెలుగు గడ్డ మీద తెలుగుదేశం పార్టీ అనేది కనుక పుట్టి ఉండకపోతే తెలుగు వాళ్ళకి ఇంత ఖ్యాతి దక్కేది కాదని చెప్తున్నాను. కాబట్టి చూడండి, ఈ భూమండలంలో ఉన్న ఏ దేశంలో అడుగు పెట్టండి, అక్కడ తెలుగు వాడు ఉన్నాడు. ఈ భూమండలం మీద ఉన్న ప్రతి దేశంలో తెలుగు వాళ్ళు ఉనికి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సాంకేతిక సమాచార విప్లవంలో వచ్చిన అవకాశాలే దానికి నిలువదారణ. సామాజికంగా మాట్లాడదాం. ఒక దళితుల్ని ఈ రోజు దళితుల్ని సగర్వంగా ఇక్కడ ముందు నిలబడగలిగాను. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారంటే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన విద్యా వ్యవస్థలో వచ్చిన సంస్కరణలే కారణం. ఈ రోజు ఇందాకే ఒక బీసీ నాయకులు, మన బీసీ నాయకులు సత్యనారాయణ గారు మాట్లాడినారు. ఇది ఈ యొక్క తెలుగు గడ్డ మీద సగం పైగా బీసీలో ఉన్నారు. కానీ బీసీ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది పసుపు జెండా. అప్పటి వరకు బీసీ అంటే కేవలం ఓట్లు వేసేవాడు మాత్రమే. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చాక, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చాక, సగర్వంగా బీసీకి అవకాశం ఇచ్చాక ఆ రోజు చెప్పడం మొదలు పెట్టాం. ఇదిగో మా గ్రామ సర్పంచ్ గారు, మా బీసీ నాయకుడు, ఇదిగో మా పక్కన ఎంపీటీసీ గారు, మా బీసీ నాయకుడు, మా మండల ఎంపీటీసీ, మా బీసీ నాయకుడు, పక్క మండల ఎంపీపీ, మా బీసీ నాయకుడు, అదిగో కాన్వాయ్లో వెళ్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ మా బీసీ నేతే, మా బీసీ అని ఒక సంస్కరణని తీసుకొచ్చి ఒక ఆత్మ గౌరవాన్ని రాజ్యాంగ శక్తులుగా తయారు చేయగలిగాం. అటు ఎస్సీలు, ఇటు బీసీలు, ఇటు మైనారిటీల్లో ఇలా అట్టడుగు అణగిదొక్కబడిన ప్రతి వర్గానికి ఈ పసుపు జెండా అండగా నిలబడింది. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. అయితే అక్కడక్కడ ఈ మధ్యకాలంలో 164 సీట్లు వచ్చినాయి కదా అని కొద్దిగా విశ్రమిస్తున్నాం. అక్కడక్కడ కొంతమంది మన నాయకులు అక్కడక్కడ కొంచెం స్వరాలు వినిపిస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోవట్లేదనో లేదా మాకు గౌరవం ఇవ్వట్లేదని. అయ్యా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూసాం. ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ గా అక్కడ పనిచేస్తున్నప్పుడు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆయనతో ఆయన యొక్క ఆదేశాలని వింటూ ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అయితే ఒక రాక్షస మోపులు దాడి చేస్తున్నప్పుడు నిత్యం బిక్కుమంటున్న సందర్భాల్లో ఆయన ఆవేదనని పంటి బిగున బిగించుకుని ఆయన యొక్క కార్యకర్తలు ఏమైపోతారనే యొక్క ఆవేదనని ఆయన తమాయించుకుని ఎన్నోసార్లు ఉద్వేగాన్ని ఉంచుకున్న సందర్భం నేను చూశాను. ఎవరైనా కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఆయన ఏదో పెద్ద నాయకుడు ఏమో దక్కలేదు. ఏదో గోపాలపురం నియోజకవర్గంలో కూడా ఏదో ఒక ద్వారకా తిరుమల మండలంలో ఏదో ఒక పండితుడు లాంటి గ్రామంలో ఒక కార్యకర్తని అరెస్ట్ చేశారని చిన్న సమాచారం వచ్చింది. అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టారు. రాజు ఆ కార్యకర్తకి లాయర్తో మాట్లాడారా, బెయిల్ పిటిషన్స్ రెడీ అవుతున్నాయా, మన యొక్క ఆర్గ్యుమెంట్ వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం, కారణాలు ఏంటి, ఎఫ్ఐఆర్ కాపీ ఏంటి, అతన్ని ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి, అక్కడ కనీసం 200 మంది కార్యకర్తలలో ఉన్నారా పోలీస్ స్టేషన్ మధ్య అని రాత్రి 9 గంటలకు, రాత్రి 10 గంటలకు, రాత్రి 11 గంటలకు, రాత్రి 12 గంటలకు, తెల్లవారుజాముల వరకు కూడా అతనికి కోర్టుకు తీసుకెళ్లే వరకు కూడా ఒక రక్షణ కవచంలా ఉంటూ నిరంతర సమాచారం సేకరించారు. ఒకసారి అడిగా, సార్ ఇంత అర్ధరాత్రులు కూడా మీరు పడుకోకుండా తెల్లవారుజామున 3 అవుతుంది, ఇప్పుడు కూడా మీరు పడుకోకుండా తెల్లవారుజామున కూడా ఆ కార్యకర్తను ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారు, అక్కడ కార్యకర్తలు ఉన్నారో లేదని ఎందుకు అడుగుతున్నారు సార్ అంటే ఆయన మాట చెప్పారు. మన కార్యకర్త పోలీస్ స్టేషన్ లోపల పెట్టినప్పుడు బయట కనీసం 100-200 మంది కార్యకర్తలు కనుక బయట కాపలా లేకపోతే ఆ కార్యకర్తను ఏమన్నా చేస్తారేమో, ఆ కార్యకర్త మీద ఏదైనా దాడి జరుగుతుందేమో
కార్యకర్త కోసం అంత పరితపించే నాయకుడు. కార్యకర్తల కంటే ఇంకేం చూసుకుంటారో ఒకసారి గమనిద్దాం. ఈ మధ్య కాలంలో నాకు అనిపించింది, ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఒక నిరంతరం శ్రమిస్తుంటే, ఓ పక్కన తండ్రి శ్రమిస్తుంటే, మరో పక్కన లోకేష్ గెలుపు వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఇదే గోపాలపురం నియోజకవర్గంలో ఇదే గడ్డ మీద లోకేష్ అన్న పాదయాత్ర చేశారు కదా, మరి ఆయన కంటే యువకులు ఉన్నారు, ఆయన కంటే శారీరకంగా బలంగా మానసికంగా బలంగా ఉన్న ఉంటే ఉండొచ్చేమో. కానీ ఈ వేదిక సాక్షిగా నేను గోపాలపురం నియోజకవర్గ కార్యకర్తలు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆయన అక్కడ ఎర్రపేట దగ్గర నుంచి మొదలెట్టిన పాదయాత్ర మధ్యాహ్నం 3:30-4కి మనకి నల్లదల సమీపానికి చేరుకునేటప్పుడు నాతో సహా ఆకుండా నడిచిన అప్పుడు చూపించండి. ఆయనతో పాటు మండు టెండర్లో ఆగకుండా నడిచిన ఒక్క వ్యక్తి కూడా లేరు అని సగర్వంగా చెప్తున్నాను. నేను సైతం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతగా నడవలసిన నేను సైతం ఆ ఎండలకు తట్టుకోలేక, ఆ వేడి తాపానికి తట్టుకోలేక వణికిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో భయమేసి కౌలూరు దగ్గర గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి దగ్గర కుప్పకూలిపోయాడు. ఒక అరగంట మండి చల్లి నీళ్ళతో మొహాలు కడుకుని తల నుండి కింద దాకా నీళ్లు పోసుకుంటే తప్ప నడవలేని పరిస్థితి. అయితే గోపాలపురం నియోజకవర్గంలో ఒకరోజు నడిచే 10 కిలోమీటర్లకే మనమంతా తొలసిపోతే అన్న లోకేష్ అన్న ఇంట్లోంచి బయటకు వస్తే అరెస్ట్ చేసే రోజులని, దాడులు చేసే రోజులని, మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనకపోతే పీక పోస్తానంటే జై చంద్రబాబుని పీక పోయించుకున్న రోజులని, అలాంటి రోజుల్లో కార్యకర్తకు ధైర్యం ఇవ్వడానికి, కార్యకర్తకు భరోసా ఇవ్వడానికి 3132 కిలోమీటర్లు నిర్విఘ్నంగా పాదయాత్ర చేశారు. కొండల్లో, రోడ్లలో, ఎండల్లో, వానల్లో పెద్దకుండా పాదయాత్ర చేసిన నారా లోకేష్ అన్న యువకుల పాదయాత్ర ఈ గెలుపు అంకితమిస్తున్నాం. మేము చూసాం, గోపాలపురం నియోజకవర్గ వాసులు చూసాం, అడుగు అడిగేయడానికి కూడా వణకం, నడవలేకపోయాం. కానీ ఆయన సంకల్పం చూడండి. నేను చంద్రబాబు నాయుడు గారి కొడుకుని, నాకు పోరాడక్కర్లేదు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాబట్టి ఆటోమేటిక్ గా నాయకత్వం నాకు వస్తుందని ఇంట్లో పడుకోలేదు. మీరేదో అనుకుంటున్నారు. 226 రోజులు ప్రయాణం, యువగల 3132 కిలోమీటర్ల పాదయాత్ర. ప్రతి అడుగులోనూ, ప్రతి కిలోమీటర్లోనూ, ప్రతి రోజు గమనమే. నేనే ప్రత్యక్ష సాక్షిని. భీమవరం దాటుకున్న సందర్భంలో కొంత దూరంలో క్యాంపు వెళ్ళిపోయే సందర్భం రాత్రి 8:30-9 దాటుతుంది. మాకు ఒక సమాచారం, భీమవరం ఊరి చివర 500 మంది వైసీపీ రౌడీలు కూడా కప్పులు, బాటిల్స్, గాజు చేసేవారు పట్టుకుని, రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారన్నప్పుడు మాకు కూడా పైనేసి నాయకులు అడుగుతాం. మేమందరికీ ఫోన్ చేశాం, నాయకులు ఫోన్ చేశాం, కార్యకర్తలు ఫోన్ చేశాం. సమయం తక్కువ. మేమేమడిగామంటే ఆ రోజున కాసేపు కార్యకర్తలు వచ్చేవారు, పాదయాత్ర ఆపేద్దాం అనుకున్నాం. కానీ పోరాట వీరులు, స్ఫూర్తికి ప్రధానమైన నారా లోకేష్ అన్న యుద్ధ భూములలో సైనికులుగా లేకుండా నడుచుకుంటూ వెళ్తే అప్పుడు ఎలా చేయాలో తెలియక చూస్తుంటే మొక్కలకి దగ్గరగా వస్తున్నాం. మన దగ్గర అనుకున్నంత జనాలు లేదు. పోలీసులు చెప్పాం, ఎస్పీకి చెప్పాం, డిఎస్పీకి చెప్పాం, పోలీసులు అందరూ పరాలా, పోలీసులు లేరు. పోలీసులు లేరు, కార్యకర్తల వాళ్ళంత మంది లేరు. అనుకున్నాం, భగవంతుడా లోకేష్ అన్నను చాలా ధైర్యంగా, చాలా బలంగా, ఎక్కడ ఆపకుండా అడుగు వేసుకుంటూ వస్తుంది. అంటే అక్కడ ఒక కుట్ర, లోకేష్ అన్న కనుక లేకుండా చేసేస్తే చంద్రబాబు నాయుడు గారి ఆయన అయిపోతుంది,
ఇక ఈ తెలుగుదేశం పార్టీకి వారసత్వం ఉండదు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉండదు, ఇక మన రాక్షస మూకలకి తెలుగు ఉండదు అని ఆయన మీద హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆ సందర్భంలో నేను కొంతమంది కార్యకర్తలు, యువకుల కార్యకర్తలు ఎలా దీన్ని ఎదుర్కొందాం అనుకుంటే అప్పుడు అనిపించింది, పసుపు జెండా కట్టిన కర్ర ఉంది కదా, పసుపు జెండా కట్టిన కర్రతో ఆ వీడియోలో ఇప్పుడు చూడండి, నా చేతిలో ఆ రోజు పట్టుకున్న కర్ర పసుపు జెండా మోసిన కర్రని, పసుపు జెండా మోసిన కర్ర కూడా యుద్ధం చేస్తున్నది నిరూపితమైతే ఆ రోజు నేను కర్ర పట్టుకుని దొరికిన వాళ్ళు దొరికినట్టు తరుగుకుంటూ వెళ్ళాం. అప్పటికి కూడా రాళ్ళ దాడి జరుగుతూనే ఉంది. అంటే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే 226 రోజుల పాదయాత్ర అంత సాఫీగాను మనం అనుకున్నంత ఈజీగాను సాగినది కాదు. 3132 కిలోమీటర్ల పాదయాత్ర అడుగడుగున ఒక యుద్ధాన్ని తలపించేలాగా ఒక రాక్షస మూకని ఎదురొట్టి నిలబడి పోరాడి కార్యకర్తలకు స్ఫూర్తి నింపి కార్యకర్తలకు బలాన్ని నింపిన నారా లోకేష్ యువగణ పాదయాత్రకి ఆయన ఇచ్చిన స్ఫూర్తికి మనం ఇచ్చిన 164 సీట్లు అంకితమై చేసుకుంటూ మనలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కొంత ఆవేదన కలుగుతుంది. కానీ మనము యుద్ధ భూమిలో ఉన్న సరిహద్దులో ఉన్న సైనికుడు మాదిరిగా పసుపు సైనికుడు పోరాడాలి. ఒకవేళ బోటులో ఉన్న సైనికుడు అయితే తన కుటుంబానికి దూరంగా, తన యొక్క సుఖాలకు దూరంగా ఒక యుద్ధ భూమిలో ఉన్న వీరులాగా అక్కడ సరిహద్దులు నిలబడి రాక్షస మోకలని రాకుండా కాపాడకుండా ఒక్క గంట విశ్రమిస్తే ఏమవుతుందనేది పహల్గాం దాడి చూసాం. రాక్షస మోకలు సరిహద్దు దాటొస్తే ఏం జరుగుతుందో కళ్ళ ముందు చూసాం. అదేవిధంగా ఒక రాక్షస భావంలో ఉన్న ఒక నియంత, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజ్యం వెళితే ఎలా ఉంటుందో మనం చూసాం. కాబట్టి మనకి సుఖాలు దొరుకుతాయి. ఏదైతే మనం అనుకున్నా పదవులైనా రాకపోయినా కానీ ఎక్కడ విస్మరించకుండా నిరంతరం శ్రమించి తీరాలి. ఎందుకంటే పసుపు సైనికుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నా బిడ్డలకు నేను సమయం ఇవ్వలేనప్పుడు నేనే బాధపడక్కర్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కుమారుడు లోకేష్ పనిప్పుడు సమయం ఇచ్చి ఉండడు. లోకేష్ కూడా ఈ రోజున 224 రోజుల పాదయాత్రప్పుడు దేవాంశకు సమయం ఇచ్చి ఉండడు. అలాగే నేను కానీ మీరు కానీ మన కుటుంబాలకి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి ఉండడం. కానీ ఈ సమాజం, ఈ తెలుగు జాతికి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం పసుపు సైనికుడిగా మనం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గొంతు సహకరించట్లేదు, మాట్లాడాలని చాలా ఉంది కానీ గొంతు రావట్లేదు. కార్యకర్తలకి కమిటీలు కానీ పదవులు కానీ ఇందులో ఎవరికైనా చిన్న సంతృప్తున్నా దయచేసి పెద్ద మనసు అర్థం చేసుకోండి. నాకు స్వార్థం లేదు, నేను ఇంకేదో అయిపోవాలని తప్ప లేదు. ఎందుకంటే మీ కష్టం చేయడం వల్ల, మీరు చెమట చెల్లించడం వల్ల ఈ రోజు ఎమ్మెల్యేగా తెలుసుకోండి. మీ రుణం తీర్చుకోవడానికి మించిన భావన, ఆలోచన వేరే లేదని తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకి పాదాలు తెలియజేస్తూ సభ సాక్షిగా, సమావేశం సాక్షిగా, మహానాడు సాక్షిగా తెలుగుదేశం పార్టీ గోపాలపురం పసుపు సైనికులకి